నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. పందిళ్ళు, సందళ్ళు, ఓల్డ్ జమానా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ పైనే జనం మోజు. మ్యారేజ్ ఓ రేంజ్లో ఉండాలన్న క్రేజ్తో ఎంతైనా ఖర్చు చేస్తున్నారు జనం. బ్యాండ్ నుంచి బంగారం వరకు, పెళ్లి పత్రికల నుంచి భోజనాల వరకు కోట్ల టర్నోవర్ జరుగుతోంది. దీంతో కంపెనీల షేర్ల ధరలు పెరిగి స్టాక్ మార్కెట్ శిఖరాగ్రాన్ని అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పెళ్లి సందడి మొదలైంది. కేవలం 2 నెలల్లో 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతుండటంతో అంతా కళ్యాణ కాంతులతో తలుకులీనుతోంది. మరోవైపు శుభముహూర్తాలు అందుబాటులోకి రావడంతో ఇక వధూవరుల కుటుంబాలు, బంధువులు పెళ్లి వేడుకల్లో బిజీ అయిపోయారు. దేశవ్యాప్తంగా కళ్యాణ కాంతులు. 2 నెలల్లో 48 లక్షల కళ్యాణాలు. వెడ్డింగ్ సందర్భంగా 6 లక్షల కోట్ల రూపాయల బిజినెస్. ఢిల్లీలోనే 1,50,000 కోట్ల రూపాయల వ్యాపారం. తెలుగు రాష్ట్రాల్లోనూ పెళ్లి సందడి. భారీగా బంగారం, వెండి కొనుగోళ్లు. బట్టల షాపులు, మాల్స్కు పెరిగిన కొనుగోళ్ల తాకిడి. స్టాక్ మార్కెట్కు లక్షల కోట్ల బిజినెస్ బూస్ట్. ఈ 2 నెలల పాటు కోట్లాది మందికి ఉపాధి. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు. పెళ్ళంటే 2 మనసుల కలయిక, 2 కుటుంబాల మధ్య పెనవేయనున్న బంధం. అందుకే పెళ్ళంటే హిందూ సంప్రదాయంలో ఓ అపురూప వేడుక. చేతిలో డబ్బులుండొచ్చు, లేకపోవచ్చు. అప్పు చేసైనా ఆ జీవితకాల ఆనందాన్ని సొంతం చేసుకోవాలని వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భావిస్తారు. అయితే పెళ్లి చేయాలంటే మంచి ముహూర్తం కావాలి. అలాంటి ముహూర్తాల కోసం వధూవరుల కుటుంబీకులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తారన్నది జగమెరిగిన సత్యం. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దేశంలోని వ్యాపారాలకు ఈ సీజన్ మరింత జోషిస్తోంది. ఈ నవంబర్, డిసెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 48 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ బ్యాండ్ బాజాల కోసం వధూవరుల తల్లిదండ్రులు ఎంత లేదన్నా ఈ 2 నెలల్లో దాదాపు 6 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని ప్రభుదాస్ లీలాధర్ అనే బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది. గతేడాది పెళ్లిళ్ల సీజన్లో 35 లక్షల పెళ్లిళ్ల ద్వారా 4,25,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగ్గా ఈ సీజన్లో అది పెరుగుతుందని అంచనా. ఈ సంవత్సరం నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు వివాహ వేడుకలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. కేవలం 2 నెలల్లో 18 శుభముహూర్తాలు ఉండడంతో అదే సమయానికి తమ ఇంట్లో బాజా భజంత్రీలు మోగించాలని వధూవరుల కుటుంబాలు సిద్ధమైపోయాయి. ఎందుకంటే మళ్లీ డిసెంబర్ 17 నుంచి దాదాపు నెల రోజుల పాటు పెళ్లిళ్లకు బ్రేక్ పడనుంది. వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి మళ్లీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. జనవరి చివరి నుంచి మార్చి 2025 వరకు పెళ్లిళ్లకు శుభముహూర్తాలున్నాయి. సిఏఐటి అంచనాల ప్రకారం ఈ పెళ్లిళ్ల సీజన్లో దేశంలో 48 లక్షల వివాహాలు జరగనున్నాయి. ఈ పెళ్లిళ్ల ద్వారా 6 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. కేవలం రాజధాని ఢిల్లీలో జరిగే పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని, తద్వారా 1,50,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా. వివాహ వేడుక కోసం దీపావళికి ముందే పెళ్లి షాపింగ్ ప్రారంభించారని, ఇది ఇప్పటికీ కొనసాగుతోందని వ్యాపారస్తులు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చేసింది. మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో అయితే జోష్ అంబరాన్ అంటుతోంది. 2 నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నట్లు పురోహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3 జిల్లాల్లో గత 5 ఏళ్లలో జరిగిన పెళ్లిళ్లతో పోలిస్తే అత్యధికంగా వివాహాలు జరగనున్నట్లు బ్యాంకెట్ హాళ్లు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఎప్పుడైతే శుభమాసాలు వచ్చేశాయో వధూవరుల కుటుంబాలు అలర్ట్ అయ్యాయి. పెళ్లంటే ముందుగా కావాల్సింది పెళ్లి మండపం. ఈ పెళ్లి మండపానికి లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితులున్నాయి. ఆ తర్వాత పెళ్లి చేయించే పురోహితులు, వారికి ఒకేసారి ఎక్కువ పెళ్లిళ్లు ఉండడంతో ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పెళ్లికి అందుబాటులో ఉంచుకుంటున్నారు. మరోవైపు షామియానాలు, డెకరేషన్లు, క్యాటరింగ్. అబ్బో, ఒకటేమిటి, అన్నింటా హడావుడే. ఎందుకంటే అది తమ గారాల పట్టి ముద్దుల తనయుడి కళ్యాణం. మరి కలకాలం గుర్తుండిపోయేలా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివాహాలు ఎక్కువగా ఉండడంతో ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉండట్లేదు. హైదరాబాద్ వంటి చోట్ల డబ్బులు ఎక్కువ పెడతామన్నా హాల్స్ దొరకడం లేదు. నగర శివార్లలో ఉన్న కన్వెన్షన్ సెంటర్స్ కూడా ముందే బుక్ అయిపోయాయి. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్స్, బ్యాంక్వెట్ హాల్స్ ధరలు కూడా డిమాండ్కు తగ్గట్లే ఉన్నాయి. దాదాపు 1,00,000 నుంచి మొదలు పెడితే 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. ఫంక్షన్ హాళ్లతో పాటు ఫ్లవర్ డెకరేటర్స్, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, షామియానా సప్లయర్స్, మంగళ వాయిద్యాల వారు, ఆర్కెస్ట్రా, క్యాటరింగ్ వారికి ఫుల్ గిరాకీ ఉంది. ఎంతైతేనేం ముహూర్తానికి సౌకర్యం ఉంటే చాలు అనుకుంటున్నారు.
ఇక మూడు ముళ్లతో ఒకటయ్యే దంపతులకు సన్నాయి మేళం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ కావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ డోలు సన్నాయికి ఫుల్లుగా బేరాలు వస్తున్నాయని చెబుతున్నారు. పెళ్ళంటే కళకళలాడే తోరణాలే కాదు, పసందైన భోజనాలు కూడా. రకరకాల ఐటెంస్తో విందు అదిరిపోతే ఏళ్ల తరబడి ఆ పెళ్లి గురించి చర్చించుకుంటారు. ఒకేసారి లక్షల పెళ్లిళ్లు జరుగుతుండడంతో వంట మాస్టర్లు, క్యాటరింగ్ స్టాఫ్ చేతికి పని చెబుతున్నారు. నోరూరించే వంటలు వండే వంట మాస్టర్లు అడ్వాన్స్ బుక్ అవుతున్నారు. క్యాటరింగ్ ఏజెన్సీలు ముందే బుక్ చేసుకుంటున్నారు. ఈ నెలాఖరు వరకు డేట్స్ అడ్జస్ట్ చేయలేమని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు కొందరు వంట మాస్టర్లు. మన దేశంలో ఏటా దాదాపు 1 కోటి జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ ఉంటాయి. ఈ సంఖ్య ఏటా 7 నుంచి 8% చొప్పున పెరుగుతోంది. దేశంలో పెళ్లిళ్ల ఖర్చులు ఏటా ఎంత లేదన్నా సుమారు 11 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. టర్నోవర్ పరంగా చెప్పాలంటే వెడ్డింగ్ పరిశ్రమ మన దేశంలో 4వ పెద్ద పరిశ్రమ. ఈ ఏడాది జనవరి 15 నుంచి జూలై 15 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల పెళ్లిళ్లు నమోదయ్యాయి. ఇందుకోసం వధూవరుల తల్లిదండ్రులు 5.5 లక్షల కోట్ల వరకు ఖర్చు చేసుకుంటారని CAIT అంచనా. మరోవైపు కేంద్ర బడ్జెట్లో పసిలిపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కి తగ్గించడంతో ఖర్చులు మరింత పెరిగాయి. పెళ్లి ఎంత గ్రాండ్గా చేస్తారన్నది తల్లిదండ్రులకు వదిలేస్తున్న నేటి యువత ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా మంచి వెడ్డింగ్ స్పాట్ చూసుకుని చక్కగా జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరు గోవా, రాజస్థాన్ ఎంచుకుంటుంటే మరికొందరు మాత్రం ఏకంగా థాయిలాండ్, మాల్దీవులు, అమెరికా, ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో జరుపుకుంటున్నారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, జీవితంలో ఓ మధుర ఘట్టం. 3 ముళ్ల బంధంతో 7 అడుగులు వేసే మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని యువతీ యువకులు కలలు కంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఆకాశమంత పందిరి వేసి, భూదేవి అంత పీట వేసి తమ పిల్లల పెళ్లి వేడుకను తమ స్థోమతకు తగ్గట్లు అట్టహాసంగా చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. పిల్లల కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉన్నట్లే పెళ్లి వేడుకలు తరాల పాటు గుర్తుండిపోవాలని కోరుకుంటారు. గతంలో పెళ్లిళ్లన్నీ వధూవరుల ఇంట్లో లేదా దగ్గరలోని కళ్యాణ మండపాల్లో జరిగేవి. ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోతోంది. ఆర్థిక స్తోమతను బట్టి రాజస్థాన్ లేదా గోవా ఇందుకు వేదికలవుతున్నాయి. సెలబ్రిటీలైతే విదేశాల్లో తమ పిల్లల పెళ్లిళ్లు ధూమ్ధామ్గా చేస్తున్నారు. దీంతో కనీసం పిల్లల పెళ్లిళ్లైనా మన దేశంలో చేయండని ప్రధాని మోడీ ఇటీవల సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. మరోవైపు ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ ప్లానర్లకు గిరాకీ పెరిగింది. బంధుమిత్రులకు టికెట్ల బుకింగ్, విడిది సదుపాయాల నుంచి కళ్యాణ మండపాల అలంకరణ, వధూవరుల మేకప్ వరకు అన్నీ వీరే చూసుకుంటారు. మొన్నటి వరకు సెలబ్రిటీల డెస్టినేషన్ మ్యారేజ్ ట్రెండ్ కొనసాగేది. అయితే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇటీవల పెరుగుతోందని, ఇవి అవసరమా అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. పెళ్లిళ్ల సీజన్లో దేశంలో జరిగే వివాహ వేడుకలు, దానికి సంబంధించిన వ్యయాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తు చేశారు. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ మార్చుకోవాలని, మాతృగడ్డపై పెళ్లి చేసుకోవాలని ధనవంతులకు పిలుపునిచ్చారు. మేడ్ ఇన్ ఇండియా తరహాలో భారతదేశానికి వెడ్ ఇన్ ఇండియా వంటి ఉద్యమం అవసరమని అన్నారు. సంపన్న పారిశ్రామికవేత్తలు ప్రతి సంవత్సరం తమ కుటుంబాల్లో కనీసం ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ని ఉత్తరాఖండ్లో నిర్వహించాలని తన మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్లను నిర్వహించడం ప్రారంభమై 5 ఏళ్ల పాటు కొనసాగితే అది అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్ గా నిలుస్తుందని అన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో పలువురు సెలబ్రిటీలు, సంపన్న పారిశ్రామికవేత్తల పిల్లలు తమ డెస్టినేషన్ వెడ్డింగ్లను రద్దు చేసుకుని సొంత గడ్డపైనే వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. దీనికి తోడు విదేశీయులు భారత్లో తమ వివాహ వేడుకను జరిపించేందుకు ఇష్టపడుతున్నారు. ఆ రకంగానూ విదేశీ మారక ద్రవ్యం భారత్కు భారీగానే వచ్చి చేరుతోంది. మొన్నటికి మొన్న అంబానీ కుటుంబం, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ను గుజరాత్లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమ మూలాలు ఉన్న జామ్నగర్లోనే దీన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవడం వెనుక ప్రధాని మోడీ వెడ్ ఇన్ ఇండియా పిలుపే కారణం కావడం విశేషం. డెస్టినేషన్ వెడ్డింగ్కు కశ్మీర్ను కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఇటీవల కశ్మీర్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మరోసారి వెడ్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావించారు. కుబేరులు, సెలబ్రిటీలు తమ వివాహ వేడుకలను విదేశాల్లో భారీ ఎత్తున జరుపుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా పేర్కొనే వీటికి సంపన్న కుటుంబాల నుంచి ఆదరణ అధికంగా ఉంది. మన దేశంలోనూ ఇందుకు అనువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని గుర్తించిన కేంద్రం భారత్ను డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. డెస్టినేషన్ కు అనుగుణంగా పర్యాటక విధానాన్ని రూపొందిస్తోంది. అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తోంది. తద్వారా వివిధ దేశాలకు చెందిన పెళ్లి చేసుకోబోయే జంటలను, వారి బంధుమిత్రులను ఆకర్షించడానికి వీలు కలుగుతుంది. మన దేశంలో 25 పర్యాటక కేంద్రాలను
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిని పెళ్లిళ్లకు వేదికలుగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. ప్రస్తుతం మన దేశం నుంచి పలువురు సింగపూర్, దుబాయ్, లండన్ తదితర ప్రదేశాలకు డెస్టినేషన్ మ్యారేజెస్ కోసం వెళుతున్నారు. అందుకు ఖర్చు ఏటా దాదాపు 1,50,000 కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశం కోల్పోతోంది. దీన్ని సగం మేరకైనా తగ్గించాలంటే దేశీయంగా పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించే వేదికలు, సదుపాయాలు, ఆకర్షణలు కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్లు అనేది మన సహస్రాబ్ది జంటలు ప్రేమలో పడిన ట్రెండ్. అలాగే మనం కూడా డెస్టినేషన్ వెడ్డింగ్లు కొత్త అధ్యాయం ప్రారంభాన్ని జరుపుకోవడానికి గొప్ప అవకాశం. ఈ రోజుల్లో వధూవరులు తమ బకెట్ జాబితాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఉదయ్పూర్, జైపూర్, కూర్గ్, హంపి, పాండిచ్చేరి, జిమ్ కార్బెట్ మరియు ఇతర ప్రదేశాలు ఈ జంటలు ఎంచుకుంటున్న వాటిలో ఉంటున్నాయి. ముఖ్యంగా దేశంలో అత్యంత ప్రసిద్ధ వివాహ గమ్యస్థానాల్లో గోవా ఒకటి. చాలా జంటలు తమ ప్రీ వెడ్డింగ్ షూట్ రోజును అక్కడ ప్లాన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయి. నిర్మలమైన ఇసుక బీచ్లు, ఆహ్లాదకరమైన సూర్యాస్తమయాలు, నులివెచ్చని సముద్రగాలి వెరసి గోవా వివాహ కార్యక్రమానికి అత్యుత్తమ వేదికగా మారుతోంది. దీనికి తోడు మండప అలంకరణతో కూడిన బీచ్ వెడ్డింగ్, విలాసవంతమైన వివాహ వేదికలో గ్రీన్ వెడ్డింగ్ సహా వివిధ రకాల ఏర్పాట్లను చేసుకుంటున్నాయి కొత్త జంటలు. ఇక ఇప్పటి యూత్ కళల ఈవెంట్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్. తమ కాబోయే జీవిత భాగస్వామితో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని ఆ జ్ఞాపకాలను చిరకాలం జీవితంలో పదిలపరుచుకునే అపురూప ఘట్టమని చెప్పాలి. ముఖ్యంగా త్వరలో వివాహం చేసుకోబోయే జంట తమ తీపి జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటున్న ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ సెషన్ పెళ్లికి ముందు అంటే పెళ్లైన 2 నుంచి 3 నెలల ముందు ఈ షూట్ చేయడాన్ని ప్రీ వెడ్డింగ్ అని చెప్పొచ్చు. గోవాతో పాటు జైపూర్ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్కు అనువైన ప్రదేశం. ఎందుకంటే జైపూర్లోని అందమైన లొకేషన్లు యూత్ను ఆ ఫోర్ట్ సిటీ వైపు అడుగులేయిస్తున్నాయి. అంతేకాదు వీటిలో ఎక్కువ భాగం షూట్ చేయడానికి ఉచితం. జైపూర్ను పింక్ సిటీ అని కూడా అంటారు. ఈ నగరం జల్ మహల్, అమేర్ ఫోర్ట్, హవా మహల్, జైఘర్ కోట, నహర్ఘర్ కోట, పత్రికా గేట్, ఆల్బర్ట్ హాల్, జావర్ సర్కిల్ గార్డెన్, పన్నా మీనాకా కున్ మరియు మహారాణియోంకి ఛత్రియన్ వంటి అద్భుతమైన ప్రదేశాలకు ఆలవాలం. పెళ్లిళ్లు సమాజానికి ఎంత అవసరమో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అంతే అవసరం. ఎందుకంటే ఈ పెళ్లిళ్ల సీజన్లో లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. అన్ని రకాల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా కంపెనీల షేర్ల విలువ పెరిగి స్టాక్ మార్కెట్ పటిష్టతకు దోహదపడుతుంది. దసరా, దీపావళి వంటి పండుగల సీజన్తో పాటు పెళ్లిళ్ల సీజన్లో మన దేశంలో వివిధ రకాల వస్తువుల వినియోగం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో రిటైల్, ఆతిథ్య రంగం, ఆటోమొబైల్ కంపెనీలు మరింత బిజినెస్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. అందుకే ఏటా పెళ్లిళ్ల సీజన్పై కంపెనీలు గంపెడాసలతో ఉంటాయి. దసరా, ధనత్రయోదశి, దీపావళితో భారతదేశంలో పండుగల సీజన్ ముగిసింది. ఈ పండుగ సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపారవేత్తలకు కాసుల వర్షం కురిపించింది. ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు దేశంలో 4,25,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పండుగల సీజన్ ముగిసిన తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. అంచనాల ప్రకారం ఈ పెళ్లిళ్ల సీజన్ 2 నెలల పాటు కొనసాగుతుంది. ఈ పెళ్లిళ్ల సీజన్ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుంది. ప్రజలు దీపావళి రోజున వెరైటీ డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకున్నారు. అందుకే ప్రజలు పండుగ సీజన్ ఆఫర్లతో పెళ్లి కోసం షాపింగ్ చేయడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా కొనుగోలుదారులు ఈసారి తమ షాపింగ్ ట్రెండ్ను మార్చారు. ఇప్పుడు ప్రజలు విదేశీ వస్తువుల కంటే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీపావళి రోజున ప్రజలు భారీ షాపింగ్ చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ ఊపు లభించింది. ఇప్పుడు వ్యాపారవేత్తల చూపు పెళ్లిళ్ల సీజన్పై పడింది. గత సంవత్సరం ఈ సమయంలో 11 రోజుల పాటు సుముహూర్తాలు ఉండగా ఈ ఏడాది మాత్రం అవి 18 వరకు ఉన్నాయి. దీంతో ఇవి వ్యాపార వృద్ధికి ఆద్యం పోస్తాయని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక్క ఢిల్లీలోనే ఈ సంవత్సరం 4.5 లక్షల వివాహాలలో 1,50,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. పెళ్లి ఖర్చులు 3 నుంచి 25 లక్షల వరకు ఉంటాయని CAIT అంచనా వేస్తోంది. 3 లక్షల రూపాయల ఖర్చుతో 10 లక్షల పెళ్లిళ్లు, వివాహానికి 50 లక్షలతో 50,000 వివాహాలు మరియు వివాహానికి 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చుతో 50,000 వివాహాలు జరగనున్నాయని చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క వోకల్ ఫర్ లోకల్ మరియు ఆత్మనిర్భర్ భారత్ విజన్లు చక్కని విజయాలు సాధించాయి. ప్రజలు కూడా విదేశీ వస్తువుల కంటే భారతీయ ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎంచుకోవడంతో వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక పెళ్లిళ్ల ఖర్చుల విషయానికొస్తే పెళ్లిలో ఆభరణాలకే 15%, దుస్తులు 10%, ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలు 5%,
డ్రై ఫ్రూట్స్, స్వీట్లు మరియు స్నాక్స్ 5% ఉంటాయని అంచనా. సేవల రంగంలో బ్యాంక్వెట్ హాళ్లు, హోటళ్లు మరియు వేదికలు పెళ్లి ఖర్చులో 5%, క్యాటరింగ్ సేవలు 10%, ఈవెంట్ మేనేజ్మెంట్, డేరా అలంకరణ, పూల అలంకరణలు, రవాణా మరియు క్యాబ్ సేవలు 3%, ఫోటోగ్రఫీకి ఖర్చులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశంలో పెళ్లిళ్లకు శుభగడియలను చూసి ముహూర్తాలు పెడతారు. ఈ క్రమంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి 2025 వరకు వరుసగా ఉన్న శుభముహూర్తాలతో పెళ్లిళ్ల సీజన్కు సిద్ధమైంది. ఈ క్రమంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనాల ప్రకారం ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 48 లక్షల వివాహాలు జరగబోతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా 6 లక్షల కోట్ల రూపాయల వ్యాపారానికి ఆద్యం పోస్తుందని అంచనా వేయబడింది. అయితే ఈ పెళ్లిళ్లలో దాదాపు 10% వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్నాయని తెలుస్తోంది. ఇది కేవలం ఢిల్లీ ఆర్థిక వ్యవస్థలో 1,50,000 కోట్ల రూపాయల వ్యాపారానికి దారితీస్తుందని అంచనా. పెళ్లిళ్ల సీజన్ కోసం దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారులు సిద్ధమయ్యారు. నగల వ్యాపారులు, వస్త్ర దుకాణాలు, క్యాటరింగ్, ఆటోమొబైల్, ఈవెంట్ మేనేజర్లతో సహా అనేక ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు దీని నుంచి బిజినెస్ పొందనున్నారు. ప్రస్తుతం దేశంలో లావిష్ వెడ్డింగ్ కల్చర్, డెస్టినేషన్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ రకరకాల పద్ధతులు రావడంతో పెళ్లికవుతున్న ఖర్చు సైతం భారీగానే ఉంటుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధ్యయనం ప్రకారం వస్తువులు, సేవలు రెండింటినీ కలిగి ఉన్న రిటైల్ రంగం ఈ పండుగ సీజన్లో మొత్తం 6 లక్షల కోట్ల టర్నోవర్ను సాధించగలదని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా కేవలం ఈ కామర్స్ రంగం టర్నోవర్ 1,10,000 కోట్లుగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. శుభకార్యం ఏదైనా ఇండియాలో ఖచ్చితంగా ఉండాల్సింది గోల్డ్ అండ్ సిల్వర్. ఎందుకంటే బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులకు ఈ సమయంలో భారీగా డిమాండ్ ఉంటుంది. ఇటీవలి కాలంలో వెండి, బంగారం ధరలు ఆకాశాన్ని అంటినప్పటికీ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లలో వీటికి అగ్రస్థానం కొనసాగుతూనే ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ జ్యువెలరీ రిటైల్ సంస్థలు తరుగుపై తగ్గింపు, బిల్లింగ్ డిస్కౌంట్స్, ఉచిత బంగారం, వెండి కాయిన్స్ అంటూ అనేక ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ధరలు అధికంగా ఉండడంతో మరికొందరు మాత్రం వీటికి ప్రత్యామ్నాయంగా స్థిరాస్తి, వాహనాలు, క్యాష్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి ఇతర గిఫ్ట్స్ కొత్త జంటలకు బహూకరిస్తున్నారు. ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా బ్యాంక్వెట్ హాళ్లు, హోటళ్లు, ఓపెన్ లాన్లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్ హౌస్లు, ఇతర వివాహ వేదికలు పూర్తిగా బుక్ అయ్యాయని వ్యాపారుల సంఘం తెలిపింది. ప్రతి పెళ్లిలో ఉపకరణాలను కొనుగోలు చేయడంతో పాటు టెంట్ డెకరేటర్లు, ఫ్లవర్ డెకరేషన్లు, క్రోకరీ, క్యాటరింగ్ సేవలు, ట్రావెల్ సర్వీసెస్, క్యాబ్ సర్వీసెస్, ప్రొఫెషనల్ వెల్కమ్ గ్రూపులు, కూరగాయల విక్రేతలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, బ్యాండ్లు, సంగీతకారులు వంటి అనేక రకాల సేవలకు కూడా డిమాండ్ ఉంది. డీజే సేవలు, పెళ్లి ఊరేగింపుల కోసం గుర్రాలు, క్యారేజీలు, లైటింగ్ మరియు అనేక ఇతర సేవలు అన్నీ ఈ సమయంలో వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. అదనంగా ఈవెంట్ నిర్వహణ మరియు వివాహ వస్తువులు మరియు బహుమతి వస్తువుల ప్యాకేజింగ్ ముఖ్యమైన వ్యాపార అవకాశాలుగా ఉద్భవించాయి. ముఖ్యంగా వివాహాల సీజన్ సేవా రంగంలో పనిచేసే పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. పెళ్లి సీజన్కు ముందు ఇంటి మరమ్మతులు మరియు పెయింటింగ్ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. వీటికి తోడు నగలు, చీరలు, లెహంగా, చున్నీ, ఫర్నిచర్, రెడీమేడ్ వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, వివాహ మరియు గ్రీటింగ్ కార్డులు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా వస్తువులు, కిరాణా సామాగ్రి, ఆహార ధాన్యాలు, అలంకరణ వస్తువులు, గృహాలంకరణ, విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మరియు వివిధ బహుమతుల వస్తువులకు సాధారణంగా అధిక గిరాకీ ఉంటుంది. వివాహాల సమయంలో తలెత్తే ఆకస్మిక డిమాండ్కు అనుగుణంగా వస్తువులు, సేవలు అందించేందుకు వ్యాపార సంస్థలు సన్నద్ధమయ్యాయి. వచ్చే ఏడాది జరిగే వివాహాల కోసం కూడా ఇప్పటి నుంచే సంప్రదింపులు మొదలు పెడుతున్నారు. వేదికల నుంచి భోజనాల వరకు అన్నింటికీ ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారని పెళ్లి కుటుంబాలు చెబుతున్నాయి. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి అన్నింటినీ వారే సమకూరుస్తున్నారంటున్నాయి. ఈ పెళ్లి సందర్భంగా వివిధ రకాల వాహనాలు, బైకులు, కార్లు, ఇతర వస్తువుల కొనుగోళ్ల సందర్భంగా మార్కెట్కు బూస్ట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాటికి గిరాకీ పెరగడంతో మార్కెట్లో ఆయా షేర్ల ధర సైతం పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.